PS4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా? కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా? తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం మంత్రి నారా లోకేష్. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్నికలకు ముందే బీజేపీ మరికొన్ని పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సొంతంగా తమకు 300కు పైగా సీట్లు వస్తాయని బీజేపీ ఆశించింది. కానీ ఫలితం భిన్నంగా వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి రాకపోయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ప్రధానమంత్రిగా మోదీ అభ్యర్థిత్వానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఓకే చెప్పాయి. దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజిత్ బల్లా, ఐబీ చీఫ్ తపన్ దేకా, మణిపూర్ భద్రతా సలహాదారు కులదీప్ సింగ్తో పాటు ఆ రాష్ట్ర సీఎస్ డీజీపీ, అసోం రైఫిల్స్ డీజీ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బైరాన్ సింగ్ మాత్రం ఈ సమీక్షా సమావేశానికి హాజరు కాకపోవడం గమనార్హం. విద్యుత్ కొనుగోలుపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని ఉత్తమ్ దర్శించుకున్నారు. తెలుగు జాతి సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నా సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారి జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనాని కోసం వచ్చినట్టు ఎప్పుడు తిరుపతి వచ్చినా చాలా సంతోషంగా మరి ఉంటుంది. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచిగా ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అస్తవ్యస్తమైందని కీలక ప్రకటన చేశారు. ప్రాజెక్టును చూస్తుంటే బాధ, ఆవేదన కలుగుతుందని, పోలవరం ప్రాజెక్టును ఏపీకి జీవనాడిగా భావించామని పేర్కొన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా భావించి ఆ రోజు మనం శ్రద్ధ పెట్టాం. ఈ ప్రాజెక్టు వల్ల ఇది పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట లేకుండా చేయొచ్చనే విధంగా మనం ఆలోచించి ప్రాజెక్టు ముందు తీసుకుపోయాం. ఆ రోజు కూడా చాలా దూరదృష్టితో, నాకుండే అనుభవంతో ఎన్నికలైనాయి 2014లో. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖున నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ కేబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత
రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ ని స్వేరింగ్ అని చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా నీట్పై నీలినడీలు కమ్ముకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీజేపీ హయాంలో విద్య కొందరి చేతిలోకి వెళ్తుందన్నారు. వైద్య విద్య అంగట్లో సరుకైందన్నారు. పేపర్ లీకేజ్, గ్రేస్ మార్కులపై విద్యార్థులు ఆందోళన చెందుతుందన్నారు. నీటిపైన ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 6 విద్యార్థులకు ఫుల్ మార్కులు వచ్చాయని తెలిపారు. నీట్లో గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదన్నారు. 1763 మందికి ఎలా గ్రేస్ మార్కులు కలిపారని ప్రశ్నించారు. ఎవరు గ్రేస్ మార్కులు కలిపారో బయట పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారం లాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, దేశజాలకు పోకండి, నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలుపుకోండి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు, ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. రాబోయే 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన బక్రీద్ ప్రార్థనలో నారా లోకేష్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైకాపా నేతలు హత్య చేసినా తాము సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఋషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని, ప్రజా దర్బారును అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త, ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపామే, ఒక్కడి జోలికి వెళ్ళాం మేము. వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం, కరెక్ట్ కాదు. ఇంకా మీరు మొత్తం చూడలే, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతా అన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న తమ మంత్రులకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో నేతలు, అభిమానులు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు 200 కార్లు, 350 బైకులతో భారీ ర్యాలీతో మంత్రులు వెళ్లారు.
రాష్ట్ర ప్రజలను ఏమార్చేటువంటి ప్రయత్నాలు నిన్నటి నుంచే చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో గవర్నర్, రాష్ట్రపతి, ఇతర పెద్దలు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో చూడడం మానేసి ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లులా చిత్రీకరించడం సమంజసం కాదని గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. చాలామంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి విజయవాడ మాజీ కార్పొరేటర్ సందీప్ జగదీష్ అర్ధనగర ప్రదర్శన శిరోమండనం చేయించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ దళిత నాయకుడిపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గుండాగురి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో దళిత వైసీపీ నాయకుడు సందీప్ జగదీష్కు చెందిన భవనాన్ని జేసీపీల సాయంతో కూల్చివేయించిన బోండా ఉమా అనుచరుల సమక్షంలో అధికారులు ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురై కూల్చేసిన భవనం ముందు శిరోమండనం చేయించుకుని అర్ధనగ్నంగా నిరసన తెలిపిన వైసీపీ దళిత నాయకుడు సందీప్ జగదీష్. ఒక పెద్ద ఒక ఆఫీసర్ తీసి తల ఒకరికి ఇవ్వండి అని అంటాడు. నాకు శిరోమండలం చేపిస్తానని అంటున్నాడు బోండా ఉమామహేశ్వరరావు గారు. నాకు శిరోమండలం చేపిస్తానని అంటున్నాడు. ఓకే, చేయించమని చెప్పండి, చేయించుకుంటా. నా భార్య, నా పిల్లలు చేయించుకుంటున్నా శిరోమండలం. బోండా ఉమామహేశ్వరరావు నువ్వు చేయటం కదా అంట. దళితుడికి ఎవరికో సుబ్రహ్మణ్యం కాలకి చేయించాలంట, నాకు చేయించుకుంటా. బోండా ఉమామహేశ్వరరావు గారు నాకు జానారెడ్డి గారి మీద ఓసీలో టికెట్ ఇచ్చారు. నా సేవలు గుర్తించి, నా ప్రతిభను గుర్తించి ఆయనే నాకేం ఫ్రీగా ఇవ్వాల. అయితే దీంట్లో ఏంటి అంటే ప్రపంచంలో ఎత్తైన వంతెనపై తొలి రైలు ట్రయల్ రన్. ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని ఈ వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాజ్కి రైల్వే సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. 1315 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ను సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి, శ్రీ అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ ఘనంగా సన్మానించి అనంతరం జిల్లా పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లూరు రామాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ పయ్యావుల కేశవ్ను అనంతపురం జిల్లా సరిహద్దులో అఖండ స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సోమవారం జిల్లా సరిహద్దులైన గుత్తి మండలంలోని సుంకులమ్మ గుడి వద్దకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చేరుకున్నారు. సుంకులమ్మ గుడి వద్ద అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, ద్విసభ్య కమిటీ సభ్యులు
మొంటిమడుగు కేశవరెడ్డి, అలం నరసనాయుడు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా? కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా? తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలి. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో గంజాయి విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటాం మంత్రి నారా లోకేష్. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.